క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక పిఎం కిసాన్ అని టైప్ చేయగానే మనకి ఇలాగ వస్తుంది సైట్ నేమ్ క్లిక్ చేయగానే మన సైట్లోకి తీసుకెళ్తుంది. సైట్లోకి వెళ్ళగా మనకి ఇక్కడ పైకి స్క్రోల్ చేయగానే మనకి ఇలా యాడ్ వస్తుంది. ఒకసారి పైకి స్క్రోల్ చేస్తే రిలీజ్ ది 16వ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ స్కీమ్ ఆన్ ఫిబ్రవరి 28, 2024 పిఎం కిసాన్ మనకి ఇక్కడ రిలీజ్ అవుతుందని ఇక్కడ మనకి డేట్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ కేవైసీ ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు నా యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మనకి అమౌంట్ వస్తుందా రావట్లేదా అని ఇక్కడ ఎలిజిబిలిటీ లేదా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా పైకి స్క్రోల్ చేసి నా యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే నెంబర్ తెలియకపోతే అక్కడ క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి కొంతవరకు ఇక్కడ చెప్తాను నెంబర్ ఎలా తెలుసుకోవాలనేది. నా యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మనకి లోడ్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చి గెట్ డేటా మీద క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు కనిపిస్తుంది. నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడ నా యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి మళ్ళీ అమౌంట్ స్టేటస్ ఎలా ఉన్నదో ఒకసారి చెక్ చేసుకుందాం. నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. నేను క్లిక్ చేశాను. ఇక్కడ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయగానే నాకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఒకసారి పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి డీటెయిల్స్ కనిపిస్తాయి. రిజిస్ట్రేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ డేట్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ 15 ఇన్స్టాల్మెంట్ పేమెంట్ వచ్చింది రాలేదో కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ 15 ఇన్స్టాల్మెంట్ వచ్చింది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. తర్వాత ఎలిజిబిలిటీ మీద స్టేటస్ అక్కడ క్లిక్ చేసి మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ కూడా డీటెయిల్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అనేది. ల్యాండ్ సీడింగ్ ఎస్, ఈ కేవైసీ స్టేటస్ కూడా ఎస్ అని ఉంది. ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది లేదా కూడా ఇక్కడ స్టేటస్ క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. తర్వాత పిఎం కిసాన్ 28వ తారీఖు అమౌంట్ వస్తుందా రావట్లేదా మనం తెలుసుకోవాలంటే మళ్ళీ ఒకసారి ఇంకో సైట్కి వెళ్ళి అది తెలుసుకుందాం. ఇక్కడ ఈ సైట్ మీద క్లిక్ చేసి పిఎఫ్ఎంఎస్ మీద క్లిక్ చేయగానే మన సైట్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ట్రాక్ డీబీటీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఆప్షన్స్ వస్తాయి. ఒకసారి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీ పిఎం కిసాన్ కాబట్టి ఇక్కడ పిఎం కిసాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది పిఎం కిసాన్ కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బెనిఫిషరీ వాలిడేషన్ నెంబర్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి లేదా పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అప్లికేషన్ ఐడి అంటే ఇందాక చెప్పాను కదా ఐడి నెంబర్ అక్కడ తెలుసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి లేదా బెనిఫిషరీ కోడ్ తెలుసుంటే అది అక్కడ ఎంటర్ చేసుకోవాలి. 2 విధాలుగా ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది. నేను అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేయగానే మనకి సెర్చ్ రీసెట్ ఆప్షన్ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి 2024 పేమెంట్ డీటెయిల్స్ మనకి వస్తే రావనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు.
నాకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కన్ఫామ్ అయింది. ఫిబ్రవరి 28వ తారీఖు 2024 డీటెయిల్స్ మనకి అప్రూవ్ అయింది. ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇంకా పైకి స్క్రోల్ చేస్తే 15 ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ కూడా మనకి కనిపిస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.